ఈ సండే ఏం స్పెషల్స్ చేయాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈసారి నా స్టైల్లో చికెన్ బిర్యానీ విత్ కట్టా కాంబినేషన్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరియు టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. చికెన్ ఉడకలేదు అనే టెన్షన్ ఉండదు, ముక్క కూడా మాడదు. పర్ఫెక్ట్గా నా స్టైల్లో చేస్తే మీకు నచ్చుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ తాజ్ కుకింగ్ వీడియోస్. ముందుగా 1 కేజీ చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కారము, 1/2 స్పూను పసుపు, కల్లుప్పు కొంచెం, తర్వాత పుదీనా పచ్చిమిరపకాయలు 2 పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 1 కప్పు పెరుగు. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ కూడా అందులో వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. అరచెక్క నిమ్మకాయ పిండుకోండి. ముక్కకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం వేయించిన ఆయిల్ని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంత తీసుకున్నాను. ఇప్పుడు 1 కేజీ బాస్మతి రైస్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లిప్పింగ్లో చూపించే విధంగా మసాలా దినుసులన్నీ రెడీ చేసుకోండి. తర్వాత బిర్యానీ కోసం 1 హండీని పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసి అది వేడయ్యాక మసాలా దినుసులు అందులో వేసుకోండి. 1 నిమిషం వేగినాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్న వాటిని ఆ నూనెలోకి వేసి కొంచెం వేయించుకోండి. తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న ఈ చికెన్ మొత్తాన్ని ఆ హండీలోకి వేసి పరుచుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీని మీద 1 ప్లేట్ పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఇదే కుర్మాలోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత కూరంతా ఒకసారి కలుపుకోండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ముక్కలుగా చేసుకొని అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఎసరు కోసం 1 గిన్నె పెట్టుకొని అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకోండి. ఇప్పుడు కల్లుప్పు, పుదీనా, కొత్తిమీర వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా ఈ వాటర్లోకి వేసుకొని ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకోండి. రైస్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నీరంతా వడకట్టేసి రెడీ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ చికెన్ కుర్మాలోకి పుదీనా, కొత్తిమీర మరియు మనం గరం మసాలా చేసుకున్న పొడిని కూడా అందులోకి వేసుకోండి. అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. ఇప్పుడు మన బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా ఆ చికెన్ మీద పరుచుకోండి. తర్వాత ఇంకొక లేయర్ వేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం గరం మసాలా, కొంచెం గసగసాల పౌడర్, బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకొని అంతా ఒక లేయర్ లాగా పరుచుకొని సిద్ధం చేసుకోవాలి. తర్వాత మనం వార్చుకున్న అన్నం యొక్క గంజిని ఈ గిన్నెలోని అంచుల వెంబడ 1 గ్లాసు అంతా వేసుకోవాలి. తర్వాత దానిపైన పేపర్ ఫాయిల్ ఒకటి కవర్ చేసుకొని దాని తర్వాత దాని మీద 1 ప్లేట్ ఒకటి పెట్టుకొని ఆ తర్వాత ఆవిరి అంతా బయటకు పోకుండా 1 ప్లేట్ని పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు ఉంచుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీని మనం దమ్కి వదిలేద్దాం. ఇప్పుడు కట్టా కోసం 1 ఆనపకాయ, 2 వంకాయలు, 1 ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 గిన్నె తీసుకొని ఈ ముక్కలన్నిటినీ అందులో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా పసుపు, కొంచెం కల్లుప్పు, కారం 1 స్పూను, కొంచెం ఆయిల్, 1 టమాటా మరియు వంకాయ మనం పసుపు, ఉప్పు, కారం వేసాకే కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలిపెట్టుకోండి. ఇందులోకి 1 గ్లాసు నీరు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి.
ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో నుంచి గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పచ్చిశనగపప్పుని 1 గంట నానబెట్టిన తర్వాత దానిని ఒక కుక్కర్లో వేసుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కట్టాలోని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ముక్క ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పుని మిక్సీలో జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్న ఈ పప్పుని ఈ కట్టాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కూరంతా ఒక్కసారి కలుపుకోండి. తర్వాత చింతగుజ్జును కూడా ఇదే కట్టాలోకి వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకోండి. పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలాతో వేసుకున్నాక అంతా మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నాక బాగా మరగనివ్వండి. అంతేనండి, కట్టా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. రండి చూద్దాం. చూసారు రైస్ ఎంత పొడిపుల్లాడుతూ వచ్చిందో. చికెన్ కూడా అస్సలు మాడదండి. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఒకసారి మసాలా కింద నుంచి పైకి అంతా తీసుకొని కలుపుకోండి. నేను చెప్పిన విధంగా టిప్స్ ఫాలో అవుతూ ఈ బిర్యానీ చేశారంటే కట్టా కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ సండే స్పెషల్గా ట్రై చేయండి. మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. స్పైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. నా స్టైల్ బిర్యానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.